కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి దాదాపు 100 రోజులు అవుతుంది. ఇప్పుడు రేవంత్ రెడ్డి పాలన ఏ విధంగా ఉందని చెప్పేసి మీరు అనుకుంటున్నారు? ఇప్పుడు 100 రోజుల ప్రభుత్వం వల్ల మనం ఇంకా ఇంకా చూడవలసింది ఇంకా చాలా ఉంది. ఇప్పుడే కదా ఇంకొక 5 నెలలు, ఇంకొక 6 నెలలు మొత్తం 200 రోజులు దాటింది అనుకో, కొత్త ప్రభుత్వం ఎలా చేస్తుంది అనేది తెలుసుకోవడానికి మనకు కూడా ప్రస్తుతుల్ని అనడానికి అవకాశం లేదు. ఈ 100 రోజులలో ఇంకా కొంచెం టైం పడుతుంది. ఆ టైం పట్టేటప్పుడైతే ఒక కరెంట్ బిల్ అయితే ఫ్రీగా వచ్చేసింది. తర్వాత ఒకటి అందరికి అందుబాటులో లేదని చెప్పేసి అంటారు కదా, రేషన్ కార్డు ఉన్న వాళ్ళకే. అవును సార్, అవును సార్, అవును సార్, అవును సార్. అదైతే ఇప్పుడు మాలాంటి ఇప్పుడు వైట్ కార్డు ఉన్న వాళ్ళకే ఇచ్చారు. అది కూడా ఇప్పుడు 200 లోపు యూనిట్ కాలిన వాళ్ళు లోపే ఇస్తున్నారు. అదైతే ఫ్రీ వచ్చింది. ఈ నెల అయితే ఫ్రీ వచ్చింది సార్. ఇక మేము మన బతికి ఏం మారలేదు సార్. 30 ఏళ్ళకెళ్ళి అమ్ముతున్నాం. ఎన్టీ రామ మేము మొత్తం తిరిగే గల్లీ తిరిగి అమ్ముతాం. రోజుకు 400, 300 వస్తే ఇప్పుడు ఉన్న ఖర్చులలో బియ్యం 50 రూపాయలు, 60 రూపాయలు అయిపోయింది. 3 పిల్లలు పోషించుకోవాలంటే చాలా విపరీతమైన కష్టం అయిపోయింది. అవును సార్. ఏ ప్రాబ్లం ఇల్లు కట్టుకోవాలంటే ఇప్పుడు మేము మారుమూల ప్రాంతంకి వెళ్ళి ఇక్కడికి వచ్చినాం సార్. ఇప్పుడు మాది దేవరకొండ అంటే అక్కడ ఉన్న మాకు ఇప్పుడు బాలనాయక్ ఉన్నాడు అక్కడ ఎమ్మెల్యే. మాకున్న విలేజ్ ప్రకారంగా చూసుకుంటే నిన్న దాకా రవీంద్ర నాయక్ ఉన్నాడు. మా విలేజ్లు అక్కడి నుండి ఇక్కడ బతకడానికి వచ్చినాం పొట్ట చేత పట్టుకుని. అంటే అక్కడ బతుకుదేరు లేక స్కూళ్ళు లేక పిల్లలకు ఇబ్బంది వలన మేము చదువుకోలే కాబట్టి మా పిల్లలైనా చదువుకోవాలన్న ఉద్దేశంతో ఇంత దూరం పొట్ట పట్టుకొని వచ్చినాం. వచ్చే 400, 300 ఏదో మా పిల్లల్ని మేము చదివించుకొని ఏదో ఇట్లా బతుకుతున్నాం ఇప్పటి వరకు అయితే. అన్ని ప్రభుత్వాలు మంచిగా చేసినాం సార్. ఇప్పుడు టీఆర్ఎస్ అయినా మంచిగా చేస్తుంది. ఇప్పుడు సార్ అయినా ఇప్పుడు రేవంత్ రెడ్డి సార్ అయినా మంచిగా చేస్తున్నారు. ఇప్పుడు కేసీఆర్ సార్ కూడా మంచిగా చేసిండు. ఇప్పుడు నీళ్ళకి ఏ ప్రాబ్లం లేకుండా ఉన్నది సార్. నిన్న దాకా అయినా ఇంకా కూడా రేవంత్ రెడ్డి సారు ఆ సార్ కూడా ఆ రూటుకు చెందినవాడు. ఇప్పుడు మేము ఢిల్లీకి దగ్గరపాట్లోనే ఉంటాం. ఆ సార్ కూడా దగ్గర పక్కదే ఊరు. మేము పక్క విలేజ్లోనే ఉంటాం. మేము అక్కడక్కడ మా అంటే ఒక 20 కిలోమీటర్స్ ఉంటుంది సార్ వాళ్ళ ఊరికి మా ఊరికి. కానీ ఇంకా చేస్తారని మాకు అభిమానం. సార్ ఇంతవరకు కేసీఆర్ సార్ కూడా మంచిగా చేసిండని, ఇప్పుడు రేవంత్ రెడ్డి సార్ కూడా ఇంకా చాలా బాగా చేస్తారని మేమైతే నమ్ముతున్నాం సార్. పేదవాళ్ళం ఇంకా జర తక్కువ ఉండాలి రేట్లు అని కోరుకుంటున్నాం. ఇప్పుడు సిలిండర్ 500కి ఇస్తున్నాం, అది కూడా కన్ఫామ్ చేయాలి పక్కా అని మేము కోరుకుంటున్నాం. సార్ ఆల్రెడీ అయితే మాకు ఊళ్ళలో ఉన్నప్పుడు, అప్పుడు టీడీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు మాకు అప్పుడు ఇండ్లు వచ్చినాయి సార్. మా ఊళ్ళో మేము కట్టుకున్నాము ఇండ్లు వచ్చినప్పుడు. ఇంకా మేము వచ్చినాక మేము అడగలేదు సార్. ఇక్కడికి వచ్చినాక ఇంకా మా పట్ట చేతులతో ఇక్కడ వచ్చినాం, బతున్నాం అంతే. ఆల్రెడీ అక్కడ వచ్చింది. ప్రస్తుతానికి అయితే ఇక్కడనే ఉంది సార్. ఇప్పుడు ఇక్కడనే చేసుకున్నాం. అంటే నెక్స్ట్ పార్లమెంట్ ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, ఈ సికింద్రాబాద్ కాన్స్టిట్యూన్సీలో ఎవరు గెలిస్తే బాగుంటుందని చెప్పి అనుకుంటున్నారు సార్? ఇప్పుడు ఇంతవరకు ఇప్పుడు వచ్చే దాంట్లో అయితే ఇప్పుడు ఏది మంచి వ్యక్తిని చూసి ఇవ్వాల్సి వస్తుంది సార్. ఇప్పుడు అంతే. అంటే ఇప్పుడు సెంట్రల్లో ఏది వస్తే బాగుంటుందని చెప్పేసి అంటారు. ఇప్పుడు గట్టి పోటీగా ఇక్కడైతే 3 అయితే ఉన్నారు. 3 ప్లేట్లు అయితే గట్టి ఉన్నాయి. ఒకటి మనం చూసుకుంటే కాంగ్రెస్ ఉంది, బీజేపీ ఉంది. కాంగ్రెస్ నుంచి బొంతు రామ్మోహన్, బీజేపీ నుంచి కిషన్ రెడ్డి, ఇలా బీఆర్ఎస్ నుంచి అభ్యర్థిని అయితే ప్రకటించలేదు. అందరు వస్తే బాగుంటుందని చెప్పేసి అంటారు. వ్యక్తిని చూసి చేస్తాం సార్. అది అయితే మనం చెప్పనీకే వీలు ఉండదు. మనం మా అభిప్రాయం ప్రకారం మంచి వ్యక్తిని చూసి ఎన్నుకొని చూసుకునే వేసుకుంటాం. అలా ఈ పార్టీ ఆ పార్టీ అనేది ఏం లేదు. మంచి వ్యక్తి ఉంటే చూసేస్తాం. అది దానికైతే అభ్యంతరం ఏం లేదు. ఏ పార్టీకైనా ఇప్పుడున్న సార్ అయినా మంచిగా చేస్తుండే. ఇంతవరకు కేసీఆర్ సార్ కూడా చాలా బాగా చేస్తుండే. ఇప్పుడు కూడా సార్ కూడా బాగానే చేస్తుండు. ఇంకా మంచిగా చేయాలని ఇంకా కోరుకుంటున్నాం మేము. ఒక కిలో టమాటా అమ్మితే 3 రూపాయలు వస్తున్నాయి సార్. 12 రూపాయలు కిలో తెచ్చినాం, 15 రూపాయలు అమ్ముతున్నాం. 3 రూపాయలు వస్తున్నాయి. ఇక నా అవతారం నన్ను చూసినావు కాదు, ఎట్లా తిరుగుతున్నాం, కష్టపడతాం. డైలీ 500, 400 వస్తాయి సార్. ఒక్కోసారి ఏం చేస్తాము, గిరాకీ లేకపోతే 300 వస్తాయి. గిరాకీ మంచిగా ఉంటే 500 వస్తాయి సార్. ఇక ఇది మన చేతిలో ఏం లేదు సార్. గిరాకీ నమ్ముకొని బయటికి వెళ్తాం. భగవంతుడు ఇచ్చినాకో మంచిగా ఇంకా మంచిగా చేయాలని కోరుకుంటున్నాం సార్. ప్రతి ఒక్కరికి పేదవాళ్ళకి ఇంకా మంచిగా చూడాలని కోరుకుంటున్నాం. అనుకునే అన్నీ చేయాలని కూడా కోరుకుంటున్నాం. ఇంతవరకు సార్ అట్లా కేసీఆర్ సార్ చేసిండు. మన రేవంత్ రెడ్డి సార్ కూడా మంచిగా చేయాలని కోరుకుంటున్నాం. ఇంకా ప్రజలు కూడా మంచిగా చూడాలని కోరుకుంటున్నాం. మంచిగా వర్షాలు వాడి ఇంకా సస్యశ్యామలంగా మన దేశం మొత్తం సుభిక్షంగా ఉండాలని కోరుకుంటున్నాం. సెంటర్లో మంచిగా ఉండాలి, ఇక్కడ మంచిగా ఉండాలి. అందరు పోటాపోటీ మీదనే పనిచేయాలని కోరుకుంటున్నాం.